డే 1 నుంచి ఏది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మరణించినప్పుడు ఆ తర్వాత ఏమైంది ఏంటి అన్నప్పుడు మన కావ్యస్ మీడియాలో 2 వీడియోస్ ఏమి ఇచ్చాను. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం ఇస్తూనే ఉన్నా. రాముడు గురించి ఆయన మాట్లాడింది ఏంటి ఇచ్చా, అందులో తప్పేంటి ఒప్పేంటి అనేది మన కావ్యస్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఇతను ఎంత మంచివాడు ఏంటి, ఎంతమందిని దత్తత తీసుకొని చదివించినాడు, ఉద్యోగాలు ఇచ్చున్నాడు, మనిషికి మతం కాదు మానవత్వం ముఖ్యమంటూ ఏం చెప్పాడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అండ్ ఈ మధ్యలో కూడా 99% యాక్సిడెంట్ అన్న 1% ఒకవేళ మంటని మీరు అంటున్న నిజంగా అయితే డిస్కస్ చేద్దాం అన్న. ఇదిగో ఇప్పుడు పోలీసులు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ గారు అండ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించి ఎస్పీ ఎవరైతే ఉన్నారు కిషోర్ నరసింహ గారు అండ్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో దేవ్ కుమార్ ఐ థింక్ సో లైక్ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ చూపించారు. దెన్ ఓవరాల్ మొత్తం చూస్తున్నప్పుడు పాస్టర్ ప్రవీణ్ అన్నది మైండ్ నుంచి తీసేయండి. ప్రవీణ్ అనబడే ఓ వ్యక్తి హైదరాబాద్ చెందిన వ్యక్తి 24 తారీఖు ఉదయం 11 గంటలకు బయలుదేరాడు. 1 గంట ఆ ప్రాంతంలో చౌటుప్పల్ టోల్గేట్ దాటాడు. ఆ తర్వాత మరల అతను ఏ టోల్గేట్ దాటాడు ఏంటి మొత్తం క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఆన్ యావరేజ్ అతని యొక్క స్పీడ్ పర్ మినిట్ 1 కిలోమీటర్ దాటుతూనే ఉన్నాడు. మధ్యలో ఎక్కడైనా స్లో గీ అవుతూ ఉన్నా, బ్రేకులు గీకులు వేస్తూ ఉన్నా. సో మునుమూల బుల్లెట్ స్పీడ్ 70+ ఉంది. సరే డే టైం అంటే ఓకే. కేసర టోల్ గేటు ఇది విజయవాడకి 45 కిలోమీటర్ల దూరం. విజయవాడ నుంచి పొట్టిపట్టు టోల్ గేట్ ఉంటుంది, అది వచ్చేసి 26 కిలోమీటర్ల దూరం. మధ్యలో విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండానే ఐ థింక్ అటు హైవే ఏదో షార్ట్ కట్ ఏదో ఉన్నట్టుంది. హైదరాబాద్ వచ్చే బళ్ళు ఆ కేసర టోల్గేట్ దాటాక పొట్టిపేట టోల్గేట్ వెళ్తే షార్ట్ కట్ రూట్ ఉంది, అది వచ్చేసి కూడా డిస్టెన్స్ తక్కువే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూస్తున్నప్పుడు పోలీసులు చెప్పిన ప్రకారం ఏంటంటే అరౌండ్ 3 to 4 అవర్స్ అక్కడ ఆగి ఉన్నాడు అతను. అంటే ఏ ఇంటికి వెళ్ళాడు, ఎవరైనా కలిశాడు, ఏదైనా ఫంక్షనా, లేదన్నప్పుడు ఎవరితో కలిశాడా ఫ్రెండ్స్గా, లేదన్నప్పుడు డిన్నరా ఏంటి, ఇది క్లారిటీ రావాలి. ఇదొక్కటే ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో ఇంకా క్లారిటీ రాంది. వాళ్ళు ఎవరినైతే కలిశాడో వాళ్ళు ఇంకా బయటికి రాలా, వాళ్ళు రివీల్ చేయట్లా. ఇక చివరికి ఆయన ఫోన్ చేసింది ఎవరు ఏంటో అన్నప్పుడు రామ్మోహన్ మాట్లాడలేదు, మిస్డ్ కాల్ ఉంది. దెన్ వాళ్ళు వచ్చి చూస్తేనే విషయం తెలిసింది ప్రవీణ్ అయ్య పాస్టర్ అయ్య అని చెప్పేసి. ఈ ప్రవీణ్ ఈ రామ్మోహన్ అనబడే వ్యక్తి వీళ్ళు వచ్చేసి యూత్ ఫర్ బైబిల్ మిషన్ అని చెప్పేసి యూత్ విత్ బైబిల్ మిషన్ అని ఒక కార్యక్రమం లాంటిది ఇద్దరు కలిపి చేస్తున్నారు. అలా వీళ్ళు పరిచయం. అండ్ సిపిఆర్టీ ఆర్ సిఆర్టీఐ ఒక చర్చ ఏదో దానిలో వచ్చేసి రామ్మోహన్ మెయిన్. అలా క్రైస్తవులు అన్నట్టు అనుకోవచ్చు, జీసస్ సంబంధించిన యాక్టివిటీస్లో పరిచయాలు. అలా అతను వచ్చి గుర్తించిన మూమెంట్లో కూడా అక్కడ అతను ఏ రకంగా పడి ఉన్నాడు చూశాడు. ఈలోపు క్రైస్తవులు కొంతమంది వచ్చారు, పోలీసులు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ఎక్స్పర్ట్స్ వచ్చారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, మొత్తం చూశారు. శవ పంచనామా జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఆ రోజంతా అలాగే నడిచిపోయింది. 26 తారీఖు పోస్ట్మార్టం. ఈ పోస్ట్మార్టం చేసేటప్పుడు కూడా ప్రభుత్వ సైడ్ డాక్టర్స్, క్రైస్తవ సైడ్ డాక్టర్స్ అండ్ లీగల్గా మొత్తం ఉన్నారు. 5 సభ్యులు డాక్టర్ పోస్ట్మార్టం చేశారు. వాళ్ళు ఇచ్చిన ప్రైమరీ రిపోర్ట్ ఇందాక పోలీసులు రివీల్ చేశారు. ఏమని, ప్రైమరీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఈజ్ అది జస్ట్ నార్మల్గా అది అంటే ఒక బాడీని తీసుకొచ్చారు, పోస్ట్మార్టం చేసేటప్పుడు ఒంటి మీద ఎలా ఉంది అని చెప్తారు. అలా వాళ్ళు చెప్పింది ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఎటువంటి గాయాలు, రాపిడి గాయాలు, అంటే దోకిపట్టు, అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు కానీ ఈడ్చుకుంటూ పోతారు చూసారు, అటువంటి గాయాలు ఉన్నాయి. తర్వాత ఫేస్ మీద కూడా గాయాలు ఉన్నాయి. తర్వాత కాలు దగ్గర ఒక చోట కాలు ఉంది, సైలెన్సర్తో కాలిందా లేదన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేశారా, పెథాలజీ ల్యాబ్కు పంపారు, అక్కడ క్లారిటీ వచ్చింది. తర్వాత ఈయన ఏ టోల్గేట్ దగ్గర ఎక్కడెక్కడ ఆగాడు ఏంటన్నప్పుడు హైదరాబాద్లో ఆయన ఇంటి నుంచి 11ంటికి బయలుదేరాడు. చౌటుప్పల్ దగ్గర టోల్గేట్ అరౌండ్ 1 అయింది. ఇక అక్కడి నుంచి అన్నప్పుడు ఆ తర్వాత ఏ టోల్గేట్ దాటాడు ఎంత ఏంటంటే ఆన్ యావరేజ్ మినిమం వచ్చేసి ఆయన స్పీడ్ గంటకి 70 కిలోమీటర్ పైగా ఉంది. కిలోమీటర్ నిమిషం దాటుకుంటూనే వెళ్ళిపోయినాడు. చివరికి ప్రమాదం జరిగింది ఎప్పుడు, నైట్ 11:43. ఏది ఈ కొంతమూరు దగ్గర నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ అన్నట్టు. ఓకే, ఆయన లాస్ట్ విజువల్ క్లియర్ విజువల్స్ ఎక్కడ దొరుకున్నాయి, కొవ్వూరు టోల్గేట్ దగ్గర దొరుకున్నాయి. ఆ విజువల్స్ మీరు పరిశీలిస్తే ముందు హెడ్లైట్ లేదు, బండి వచ్చేసి సైడ్ లైట్ వేసి ఉన్నాడు, సైడ్ సిగ్నల్స్. దెన్ బండి కూడా కొంచెం ఇబ్బందిగా తోస్తూ ఉన్నాడు. ఇదే చాలా అనుమానాలకు కారణం. డ్రింక్ చేస్తున్నాడా, లేదు హెల్త్ బాగాలేదా, లేదు బండి కండిషన్ బాగాలేదా, ఇన్ని ఉన్నా అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్లేస్ వచ్చేసి అక్షరాల 11 కిలోమీటర్లు, 11:32 ఇక్కడ విజువల్. అది కొవ్వూరు టోల్గేట్ దగ్గర. ప్రమాదం జరిగిన విజువల్ వచ్చేసి 11:42 నయారా పెట్రోల్ బంక్ ఉందా అక్కడ విజువల్ రికార్డ్ అయింది. ఆ తర్వాత బండి సైడ్కి వెళ్తున్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత బండి స్కిడ్ అయిపోయింది. అంటే ఆయనంతటా ఆయన వెళ్ళాడా, బండి స్కిడ్ అయిపోయి, ఎందుకంటే అక్కడ సైడ్న కొంచెం ఇనుపు దాన్ని ఏమంటారు గ్రావెల్ చిప్స్ లాంటివి ఉంది, బండి స్కిడ్ అయిపోయింది ఫాస్ట్లో కనుకుంటే. అండ్
మెయిన్గా చూస్తున్నప్పుడు స్పీడ్ అంత నైటు హెడ్లైట్ లేకుండా 11 నిమిషాల 11 కిలోమీటర్లు వచ్చేసాడు. సో ఇక్కడ ఈజీగా అర్థమవుతున్నది ఏంటిది, యాక్సిడెంట్ అని అర్థమవుతుంది. అయినా సరే ఇంకా పోలీసుల పాపం, నిజంగా పాపం అంటుంది. ఎందుకంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర మీరు చూపించిన విజువల్లో ఉంది ఆయన కదంటగా, వేరే ఆయన అంటగా అని ఒకళ్ళంటే, ఆయన షర్టు మీద బ్లడ్ మార్క్తో ఉన్నటువంటి ఒక చెప్పు ముద్ర ఉంది, అంటే తొక్కి చంపారు ఆయన్ని అని ఒకళ్ళంటే, కొవ్వూరు దగ్గర ఉంది ఆయనే, ఇంకా వేరే ఎక్కడైనా ఉన్నాడు అన్నప్పుడు మీ దగ్గర విజువల్స్ ఉంటే మాకు ఇవ్వండి అన్నారు. తర్వాత ఈ షర్టు మీద కాలు ముద్ర ఏదైతే అంటున్నారో అది మేము క్రాస్ చెక్ చేసాం, టీం వాళ్ళు కూడా చూపించాం, పోస్ట్ మార్టం చేసే వాళ్ళు కూడా అటువంటిది ఏమీ లేదండి అన్నారు. అయినా సరే ఎందుకన్నట్టు మళ్ళీ ఫోరెన్సిక్ వాళ్ళకి అప్పచెప్పాం, వాళ్ళు క్రాస్ చెక్ చేస్తున్నారు. ఆ కాలు మీద అటువంటి కాలిని గాయం పెథాలజీ ల్యాబ్ పంపాం, రిపోర్ట్ రావాలి. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఇది 2 పోలీస్ టీములు ఏర్పాటు చేసాం. ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక్కో సెకండ్కి 15 ఫ్రేమ్స్ చొప్పున ఫోటోలు సేకరిస్తున్నాం. అండ్ మధ్యలో వచ్చేసి ఈయన విజయవాడలో ఆగున్నాడు, ఆ 3-4 గంటలు ఎవరితో ఉన్నాడు, ఏం చేస్తాడు ఏంటి క్లారిటీ తీసుకుంటాం. ఇక 24వ తారీఖు ఆయన బయలుదేరేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఆవిడికి చెప్పాడు, ఇక్కడ వచ్చేసి ఇంకో ఇద్దరికి చెప్పాడని చెప్పేసి 2 పేర్లు చెప్పినారు. వీళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎవరికీ చెప్పడు, మొత్తం కూడా ఈయనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తాడు. ఇంట్లో కార్లు ఉంటే బైక్ అంటే ఆయనకు బైక్ అంటే ఇష్టం. ఇది ఓవరాల్గా. ఇక మొత్తం క్రాస్ చెక్ చేయండి. కేఏ పాలు వాగుతున్న పిచ్చి వాగుడు ఏదైతుందో హత్య 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 అంటూ అసలు ఏమైనా సంబంధం ఉందా? పోలీసులు అందుకే ఉదయం చెప్పినా నిన్న చెప్పినా ఇందాక కూడా చెప్పినా ఒకటే అంటున్నారు, హత్య అంటూ హిందూ మతోన్మాదులు అంటూ వేరే మతాల గురించి హడావుడి కనుక చేస్తే కేసులు పెడతాం జాగ్రత్త అన్నారు. హర్షకుమార్ మాజీ ఎంపీ ఆయన హత్య 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 అంటాడు. ఇది కనుక నిజం తేల్చకపోతే, హంతకులు కనుక పట్టుకోకపోతే అగ్ని గుండమైపోద్ది అంటాడు. ఏంటి అసలు అది? ఆయనకు నోటీసులు ఇచ్చారు, మీరు హత్య హత్య అంత క్లారిటీగా ఉంటున్నారు కదా, మీ దగ్గర ప్రూఫ్ ఏంటి మాకు ఇవ్వండి అని నోటీసులు ఇచ్చారు ఆయనకి. షర్మిలకు కూడా ఇవ్వండి మీరు, ఎందుకంటే షర్మిల కూడా అంటుంది, అంటే దాన్ని ఎలా చెప్పాలంటే సాక్ష్యాలు చాలా గట్టిగా ఉన్నాయి, ఇది హత్య అనేది ఆమె అంటది, వాళ్ళ అత్త విమలారెడ్డి ఆమె అంటది. ఎలా చెప్తారు ఇది హత్య అని? ఏ కాడి కూటమి ప్రభుత్వం బురజల్లాలి హత్య హత్య అంటూ. హత్య అన్నట్టుగా మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు పోలీసులకి ఉండాలి అడుగుతున్నారు కదా. ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న హత్య హత్య అంటూ మీ మీద కూడా కేసులు నమోదవుతుంది జాగ్రత్త. మీరు కూడా మీ దగ్గర ప్రూఫ్లు పోలీసులకి ఇవ్వండి. దారుణంగా వాళ్ళని విమర్శిస్తూ పోస్టులు, వీళ్ళని విమర్శిస్తూ పోస్టులు, రక్షణ లేదంటూ పోస్టులు, ఏంట్రా బాబు ఇంత ఘోరంగా ఉన్నారు అసలు. సో ఫైనల్గా క్లారిటీ ఏంటంటే పోలీసులు మరలా చెప్తున్నారు, మేము 1కి 2 సార్లు అన్నీ క్రాస్ చెక్ చేస్తున్నాం, మీ దగ్గర ఇంకా దీనికి సంబంధించి ఏదైనా చిన్నపాటి ఎవిడెన్స్ ఉన్నా మాకు ఇవ్వండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. వాళ్ళ ఫ్యామిలీ అయితే మాకు స్పష్టంగా చెప్పారు, ఏమని ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పరండి, ఒకవేళ ఏదైనా అడిగితే చెప్తాడు తప్ప ఎవరికి రివీల్ అంటే అందరికి కాదు, జస్ట్ ఒకళ్ళిద్దరు చెప్తాడు అంతే. అలా ఆ రోజు కూడా జరిగింది. 26వ తారీఖున 20వ తారీఖు నుంచి మొన్న ఈ చాగల మండలం మార్కొండపాడు దగ్గర సువార్త సభలో కూటమి సభలో ఉన్నాయి 3 రోజులు, 26, 27, 28. 24 బయలుదేరాడంటే మరి 25 ఏం చేయడానికి అన్నప్పుడు 25న ఆయనకి స్థలం రిజిస్ట్రేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏంటి అంటే ఆయన కూతురు పేరు మీద స్థలం తీసుకున్నాడు రాజమండ్రి దగ్గర, అక్కడ ఇల్లు కట్టుకుందని అనుకున్నాడు ఆయన. అది విషయం అని మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక అయిపోయి ఉంటే మేబీ అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెడతామా, లేదంటే ఆ సైట్ అక్కడ చూసుకోవడానికి కానీ అయిన ఉండాలి. 25వ తారీఖు పర్సనల్ పని. ఓకే, ఇక 11:43 ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయన చేరుకోవాల్సిన డెస్టినేషన్కి రఫ్గా ప్రమాదం జరగకపోతే 12:30 కల్లా రీచ్ అయిపోవాలి, పక్కనే ఇంకా అది. మరి వాళ్ళు ఎవరు అసలు ఎంక్వైరీ చేయాలా, ఎక్కడున్నట్టు చూడాలా, ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, ఎక్కడున్నట్టు చూడాలా, మరి ఎవరు పట్టించుకోలేదా? ఈయన ఏడకాడ ఉంటాడని చెప్పేసి అనుకున్నారా? ఈ నైట్ టైం ఫోన్ చేస్తే తిడతాడని చెప్పేసి అనుకున్నారా? కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నైట్ ఆ మనిషి రానప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? ఇక్కడ నెగ్లిజెన్స్ ఎవరిది? ఇలా ఎన్నో డౌట్స్ అండి. హత్య కాదు ఇది, నాకు అనిపిస్తుంది 99.99%, ఇప్పటివరకు 99% అన్న, ఇప్పుడు 99.99% యాజ్ పర్ పోలీస్ చెప్పిన దాని ప్రకారం, నేను క్రాస్ చెక్ చేసిన ప్రకారం ఇది ప్రమాదం. ఒకవేళ బండి కనుక ఏదైనా గుద్ది కనుక ఉంటే ఆ బైక్ ఏమైనా డెంట్లు పడ్డాయా అని రవాణా ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించారు. మీరు చూడండి అయ్యా, బైక్ కండిషన్ ఎలా ఉందో చూడండి, అండ్ డెంట్లోనే పడ్డాయా, ఎలా గుద్దింది ఏంటి తెలిసింది అది కూడా చూడండి అన్నారు. ఈ వెహికల్తో పాటు ఇలాంటి ఏ వెహికల్స్ కూడా ఈ బండికి సమీపంలో లేవు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈయనకి దూరంలో అంటే నియర్ బై ఉంది ఓ వెహికల్ తప్ప, ఈయన సైడ్కి వెళ్తున్న మూమెంట్లో నియర్ బై ఇంకో వెహికల్ ఉంది తప్ప ఈయన దగ్గరలో లేదు. సో ఎటు నుంచి ఎలా చూసినా సరే 99.99% నాకు అనిపిస్తుంది ప్రమాదం అని. ఇక పోలీసులు అయితే పాపం వాళ్ళు ఇప్పటివరకు ప్రవీణ్ గురించి మాట్లాడాం, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడదాం. ఈ పాస్టర్ ప్రవీణ్ అభిమానులు ఇది హత్య 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 అంటూ ఉంటే ఈ ప్రవీణ్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్పలేక
అసలు ఇది ప్రమాదమని వాళ్ళు చెప్పలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అన్నీ కలగలిపి దెన్ అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికన్నా ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి అయితే వాళ్ళతో కలిపి ప్రెస్ మీట్ పెట్టవచ్చు, లేదన్నప్పుడు వాళ్ళు సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు క్లారిటీ ఇస్తాను అయితే అనుకుంటున్నా. నాకు మరలా చెప్తాను కదా, నిన్నటి వరకు 99% యాక్సిడెంట్, ఇప్పుడు 99.99% యాక్సిడెంట్ అనిపిస్తుంది. దయచేసి ఇక నుంచి అన్నా మీ మతం ఏదైతే ఉందో మీ మతం, మీ మతస్థులు, మీ దేవుళ్ళు, మీ ఇది మీరు ఎవరైనా క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా ఎవరైనా దయచేసి పక్క మతం జోలికి పోవద్దు, పక్క మతస్థులను గెలకొద్దు, పక్క మతంలో లేనిపోయిన అంశాలు మీరు మైండ్లో పెట్టి పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నేను క్రాస్ చెక్ చేసా, కేటలిస్ట్ అస్పి ఛానల్ నేను సెపరేట్ వీడియో ఇస్తా. ఈ ప్రవీణ్ రాముడి గురించి ఏదైతే చెప్పాడో యుద్ధకాండ అని చెప్పేసి ఆ బుక్స్ ఏంటయ్యా అంటే కొంతమంది వేరే మతస్థులు ఓపెన్గానే అంటున్నా, రీసెంట్ కొన్ని చోట్ల భగవద్గీత వచ్చేసి కొంతమంది క్రైస్తవులు పంచుతున్నారు. డౌట్ వచ్చి కొంతమంది హిందువులు చూసి ఏంట్రా వీళ్ళు పంచుతారని చెక్ చేస్తే దాని లోపల కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏంటి మన మీద మనకే అబ్బే ఇలా ఉందా మన దానిలో అన్న ఫీలింగ్ వచ్చేలాగా, క్రైస్తవులు మన మీద ఏదైతే ప్రచారం చేస్తున్నారో అరే నిజమే అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఆ భగవద్గీతలో మార్పులు చేర్పులు చేసి పెట్టారు. మళ్ళీ అన్నీ మన హిందూ గ్రంథాల్లాగే ఉంటాయి, కానీ వారి తెలుగుకి మన తెలుగు డిఫరెన్స్ ఉండిద్ది. బైబిల్ తెలుగు వేరుండిద్ది, మన భగవద్గీత రామాయణ మహాభారత తెలుగు వేరుంటుంది. నాకు అక్కడ దొరికారు వాళ్ళు, ఏకంగా నా ఫోటో పెట్టి ఇంకో 2-3 జర్నలిస్టులు ఫోటోలు పెట్టేసి మేము హిందూ మతోన్మాదులం అన్నట్టు, రాముడి గురించి ఎవరు ఆయన ప్రవీణ్ ఉన్నదే చెప్పాడంటూ ఇదిగో చూడండి అని చెప్పేసి పెట్టాడు. నేను చూసా ఇదేం తెలుగురా అనిపించింది. అప్పుడు అర్థం, ఓరే దేవుడా, ఈ మధ్య కొంతమంది క్రైస్తవులు ఈ హిందూ మత గ్రంథాలలో లేనిపోనివి పెట్టి యాజ్గా మళ్ళీ ప్రింట్ చేసేసి వీటిని పబ్లిష్ చేస్తున్నారు, అమ్ముతున్నారు, పంచుతున్నారు అంటే ఏదో అనుకున్నాను, అమ్మ బాబు ఇదే కదా అని. అంటే ఇప్పటికన్నా మోదీ ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి బుక్స్ కానీ ఇటువంటి యొక్క సాహిత్యం కానీ మీకు అది కనపడితే ఇమీడియట్గా పబ్లిషర్ని కానీ అమ్మేవాడిని పట్టుకొని ముందు లోపలేసాడు. అప్పుడు ప్రశాంతంగా ఉండిద్ది, ఈ దేశం సర్వమత సౌభ్రతతో సుఖంగా ఉంటారు.